నెక్స్ట్ యూనిట్ 1లో పేపర్ 5 యూనిట్ 1లో రింగ్స్లో ఇంపార్టెంట్ ఇది ప్రిన్సిపల్ ఐడియల్. దీని మీద థియరం ఉంది, థియరంతో పాటు డెఫినేషన్ అడుగుతారు. డిఫైన్ ప్రిన్సిపల్ ఐడియల్ ఇచ్చి ఇప్పుడు చెప్పబోయే థియరం ఇస్తారు. సో ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటంటే ఆర్ అనేది లైక్ ఆర్ ఇది కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆర్ అనేది ఒక కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ ఉన్న ఒక రింగ్ అన్నమాట. అండ్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఆర్ అనేది ఏలో ఉంది. అప్పుడు ద ఐడియల్ ఆర్ ఏ సబ్సెట్ సచ్ దట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఆర్ ఇంటూ ఏ అంటే మల్టిపుల్ ఆఫ్ ఏ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై ఏ. అంటే ఇక్కడ ఏ యొక్క మల్టిపుల్ యొక్క సెట్ని ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు. సో ప్రిన్సిపల్ ఐడియల్ అంటే డెఫినేషన్ ఏంటంటే సపోజ్కి చూడండి, జెడ్ అనేది కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని తీసుకున్నాం. ఇంటీజర్ సెట్ కదా అది. సో ఇంటీజర్ సెట్ కమ్యూటేటివ్ అవుతుంది, రింగ్ అవుతుంది, దీంట్లో యూనిటీ ఎలిమెంట్ కూడా ఉందా. కాబట్టి ఇది కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకుందాం, 2 అనే ఎలిమెంట్ తీసుకుందాం. 2 బిలాంగ్స్ టు జెడ్. అప్పుడు ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 2 అంటే ఏమవుతుందంటే ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 2 దీన్ని ఎలా సూచిస్తామంటే ఇలా సూచిస్తాం. దీన్ని ఏమని చదవాలి? ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 2 అని చదవాలి. దీని అర్థం సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ దట్ n బిలాంగ్స్ టు z. 2n అంటే 2 మల్టిపుల్స్ 2, 4, 6, 8 సో ఆన్, 0, -2, -4 సో ఆన్. ఇవన్నీ ఏంటి? ఈవెన్ నెంబర్స్ కదా. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ జనరేటెడ్ బై 2. దీని ఏమంటాం? ప్రిన్సిపల్ ఐడియల్ అంటాం. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే అర్థం ఏదో ఒక మల్టిపుల్స్లో ఉండాలి. అర్థమైందమ్మా? దాన్ని మనం ఏంటాం? ప్రిన్సిపల్ ఐడియల్ అంటాం. ప్రిన్సిపల్ ఐడియల్ అవ్వాలంటే ముందు సెట్ అనేది ఏమవ్వాలి? కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అయి ఉండాలి. అలా అయితే మల్టిపుల్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, దీన్ని ఏ అనేది ఏంటన్నా ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, ప్రిన్సిపల్ ఐడియల్ అన్నాం. ఇప్పుడు ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది సెట్లో అని ఏముండాలి? సెట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ టేబుల్లో ఉండాలండి. ఇక్కడ చూడండి 2n సచ్ దట్ n బిలాంగ్స్ టు z అంటే ఏమొస్తుంది ఇంట్లో? 0, 2, 4 సో ఆన్, -2, -4 సో ఆన్ వస్తుంది. దీన్ని మనం ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 2 అంటాం. అర్థమైందా? ఇది 2 యొక్క సెట్. ఇది ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 2 అని జరుగుతుంది. అర్థమైందా? అది ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ప్రిన్సిపల్ ఐడియల్ ఎలిమెంట్స్ ఏముండాలి? మల్టిపుల్స్ ఉండాలి. మనం ఏదైతే తీసుకున్నాం ఆ ఎలిమెంట్ యొక్క మల్టిపుల్స్ ఉండాలి. అందువల్ల మనం రియల్ నెంబర్ సెట్ కానీ దేని ఏమంటాం అంటే ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 1 అని రాయొచ్చు ఆర్ని. ఎందుకంటే ఆర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్, అన్ని నెంబర్స్ కదా. కాబట్టి అన్నీ వన్ మల్టిపుల్సే, అన్నీ 1 టేబుల్లో ఉంటాయి కదా, అన్నీ 1 మల్టిపుల్సే. కాబట్టి 1 అని రాయొచ్చు. ఈక్వల్ టు జెడ్. ఇంటీజర్ సెట్ కూడా మనం 1 అని రాయొచ్చు. ఎందుకంటే ఇంటీజర్ సెట్లో నెంబర్స్ ఏముంటాయి? 0, 1, 2 సో ఆన్, -1, -2 సో ఆన్ ఉంటాయి. అవునా? ఇవన్నీ 1 మల్టిపుల్స్. 1 × 0, 0, 1 × 1, 1, 1 × 2, 2, 1 × 3, 3. దీన్ని ఏమని రాయొచ్చు అంటే ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 1 అని రాయొచ్చు. అర్థమైందా? సో ప్రిన్సిపల్ ఐడియల్ అంటే నథింగ్ బట్ మల్టిపుల్స్, సెట్ ఆఫ్ మల్టిపుల్స్. సో ఏదో ఒక నెంబర్ యొక్క మల్టిపుల్స్. ఇక్కడ ఏనే తీసుకుంటే ఏ యొక్క మల్టిపుల్స్ సెట్ని ప్రిన్సిపల్ ఐడియల్ అంటాం. ముందు ఇది ఐడియల్ అయి ఉండాలి, సెట్ ఐడియల్ అయి ఉంటూ మల్టిపుల్ ఒకటి తీసుకోవాలి. అర్థమైందా? సో జెడ్ అనేది ఏమవ్వాలి? లెట్ ఆర్ విత్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. కమ్యూటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ ఉండాలి. అప్పుడు ఐడియల్, ద ఐడియల్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్. సో ఐడియల్ ఎలా ఉండాలి? సెట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్లో ఉండాలి. అర్థమైందా? ఏదో ఒక నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఉండాలి. దాన్ని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ ఐడియల్ అంటాం. అర్థమైందమ్మా? ఇది ప్రిన్సిపల్ ఐడియల్ డెఫినేషన్. సో దీని మీద థియరం ఏంటంటే ఇంపార్టెంట్ థియరం. సో థియరం the ring of integers Z is principal ideal ring. Principal ideal ring. ఇది థియరం. ఆర్ దీన్ని ఇంకో రకంగా ఎలా ఇస్తారంటే ఆర్ ఎవ్రీ ఐడియల్ ఇన్ జెడ్ ఇన్ ఇంటీజర్ సెట్, every ideal of integer set అంటే z is principal ideal.
ఇది థీరం, చాలా ఇంపార్టెంట్ థీరం, అయితే ఎక్కువ సార్లు అడుగుతారు ఇది. సో దీంతో డెఫినేషన్ ఇస్తారు, డిఫైన్ ప్రిన్సిపల్ ఐడియల్ ఇచ్చి మనం ఏం ప్రూవ్ చేయమంటారు, ద రింగ్ ఆఫ్ ఇంటీజర్ జెడ్ ఈస్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే అర్థం జెడ్ యొక్క ప్రతి ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్ అవ్వాలి, అలా ఉంటే దాన్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాం. అసలు ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే డెఫినేషను దాంట్లో దానికి సంబంధించిన ప్రతి ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్ మాత్రమే అయి ఉండాలి, అలా ఉంటే దాన్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాం. అంటే జెడ్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని మనం ప్రూవ్ చేయాలి. అదే చూడండి ఇక్కడ, ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఇంటీజర్స్ ఆఫ్ జెడ్, జెడ్ యొక్క ప్రతి ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్ అవ్వాలి, అలా అయితే దాన్ని ఏమంటాం ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాం. సో ఇది థియరమ్ ప్రూఫ్. ఓకేనా, ముందు జెడ్కి ఒక ఐడియల్ తీసుకుందాం. లెట్ యూ బి ది ఐడియల్ ఆఫ్ జెడ్, యూ బి ది ఐడియల్ ఆఫ్ జెడ్. జెడ్కి యూ అనేది ఐడియల్ అని తీసుకున్నాం. ఇక్కడ యూ అనేది యూ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ ప్రూవ్ చేయాలి. ఓకేనా, యూ జెడ్లో మీరు ఏ ఐడియల్ తీసుకున్నా ప్రిన్సిపల్ ఐడియల్ అవ్వాలి. యూ అనే ఐడియల్ జనరల్గా తీసుకున్నాం. ఈ యూ అనేది ఏమని ప్రూవ్ చేయాలి, ప్రిన్సిపల్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. సో కేస్ 1లో ఇఫ్ యూ ఈక్వల్ టు 0, యూ వాల్యూ కనుక 0 అయిపోయింది అనుకోండి, సో యూ ఈక్వల్ టు 0 ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. 0 నల్ ఐడియల్ అంటాం, నల్ ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. సో ఈజ్ నల్ ఐడియల్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ generated by 0 అన్నారు, generated by 0. అంటే ఒకవేళ యూ వాల్యూ 0 అనుకోండి, 0 అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది, అర్థమైందా. సో 0 మల్టిపుల్గా రాయొచ్చు, జనరేటెడ్ బై 0 అని రాయొచ్చు. సో ఈ యూ ఈక్వల్ టు 0 ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 0. సో చూసారా, యూ అనే ఐడియల్ తీసుకున్నాం, అది ప్రిన్సిపల్ ఐడియల్ వచ్చింది. 0 తీసుకున్నాం, ఇప్పుడు 0 కాదని తీసుకున్నాం. కేస్ 2లో సపోజ్ యూ నాట్ ఈక్వల్ టు 0, యూ అనేది 0 కాదనుకో. ఓకేనా, ఇప్పుడు యూలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, ఆ ఎలిమెంట్కి మల్టిపుల్గా రాయగలమని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు యూ అనేది 0 కాదు అంటే ఎలిమెంట్ ఉన్నట్టు. సపోజ్ ఏ బిలాంగ్స్ టు యూ, ఏ అనేది యూలో ఎలిమెంట్ తీసుకోండి. ఏ అనేది యూలో ఎలిమెంట్ కాబట్టి యూ ఈజ్ ఐడియల్ కాబట్టి యూ అనేది ఐడియల్ కదా తీసుకున్నాం. -a కూడా యూలో ఉంటుంది, నెగిటివ్ వాల్యూ కూడా యూలో ఉంటుంది. ఓకేనా, ఏ అనేది యూలో ఉంది, -a కూడా యూలో ఉంటుంది. అయితే యూ అనేది జెడ్కి ఐడియల్ కదా, సిన్స్ యూ ఈజ్ ఐడియల్ ఆఫ్ జెడ్, జెడ్కి ఐడియల్ కాబట్టి ఈ ఏ కానీ -a కానీ ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ ఏదో అయి ఉండాలి. 1 ఏ అండ్ -a మస్ట్ బి పాజిటివ్. పాజిటివ్ నెంబర్ ఏదైనా అయి ఉండాలి, అయితే ఏనే పాజిటివ్ అయి ఉండాలి లేదా -a అయినా పాజిటివ్ అయి ఉండాలి. ఓకేనా, అంటే ఇక్కడ మనం సెట్ డిఫైన్ చేసుకోవాలి. అంటే యూకి పాజిటివ్ సెట్ డిఫైన్ చేసుకుందాం. లైక్ యూ ప్లస్ ఈజ్ పాజిటివ్ సెట్, అంటే సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయని తీసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ ప్రకారం ఏం చెప్పచ్చు అంటే ప్రతి పాజిటివ్ సెట్కి లీస్ట్ నెంబర్ ఉంటుంది, అది వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ చెప్తుంది. ఏం చెప్తున్నామా, ప్రతి పాజిటివ్ సెట్కి లీస్ట్ నెంబర్ ఉందని చెప్తుంది. అర్థమైందా. సో ఇక్కడ యూ ప్లస్ అనేది పాజిటివ్ సెట్, దీనికి లీస్ట్ నెంబర్ ఉంటుంది, అది బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ యూ ప్లస్ హ్యాస్ లీస్ట్ మెంబర్. ఆ లీస్ట్ మెంబర్ని బి అంటుంది. ఏమనుకుంటుంది బి. మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ ఈజ్ ఈక్వల్స్ టు బి అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై బి అని ప్రూవ్ చేయాలి. ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై బి అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైందా. సో ఫస్ట్ మనం ఏం చేసాము, వాళ్ళు ఏం ఇచ్చారు, జెడ్లోని మీరు ఏ ఐడియల్ తీసుకున్నా ప్రిన్సిపల్ ఐడియల్ ప్రూవ్ చేయమన్నారు. ఇగో యూ అనే ఐడియల్ తీసుకున్నాం. సపోజ్ యూ 0 అయిపోయింది అనుకోండి, 0 అనేది ఇది యూ ఈక్వల్ టు 0 తీసుకుంటే ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 0. నల్ ఐడియల్ అంటాం దాన్ని, నల్ ఐడియల్ ఆర్ ట్రివియల్ ఐడియల్ అంటాం.
సో జనరేటర్ బై జీరో అయిపోయింది. సపోజ్ యూ నాట్ ఈక్వల్ టు జీరో అనుకోండి, అప్పుడు మనం ఏ అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఏ యూలో ఉంటే మైనస్ ఏ కూడా యూలో ఉంటుంది. అప్పుడు యూ అనేది జెడ్ యొక్క ఐడియల్ కాబట్టి ఏ కానీ మైనస్ అని ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాలి. కాబట్టి మనం యూ ప్లస్ అనే సెట్ తీసుకున్నాం. పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి యూ ప్లస్ ఏ అనే పాజిటివ్ సెట్ తీసుకున్నాం. బై వెలాటిన్ ప్రిన్సిపల్ ప్రతి పాజిటివ్ సెట్కి లీస్ట్ మెంబర్ ఉంటుంది. ఆ లీస్ట్ మెంబర్ బి అనుకోండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? యూ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. అంటే ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై బి అని ప్రూవ్ చేయాలి. అంటే యూలో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా బి మల్టిపుల్ అవ్వాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు యూలో ఒక ఎలిమెంట్ తీసుకుందాం మనం, అది బి మల్టిపుల్గా ప్రూవ్ చేద్దాం. అర్థమైందా? అక్కడ దగ్గర సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెట్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా బి మల్టిపుల్గా రాయగలగాలి. సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. కన్సిడర్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ అని తీసుకున్నాం. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎక్స్ అనేది బి యొక్క మల్టిపుల్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ఏం రావాలి? ఎక్స్ ఈక్వల్ టు బి ఇంటూ సమ్ నెంబర్ క్యూ అని రావాలి. అర్థమైందా? బి ఇంటూ సమ్ నెంబర్ అని రావాలి. అప్పుడే కదా బి మల్టిపుల్ అవుతుంది. మనం యూలో ఏ వాల్యూ తీసుకున్నా బి యొక్క మల్టిపుల్ అవ్వాలని అర్థం. అప్పుడు మనం ఏమన్నా రాయొచ్చు? యూ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై బి అని రాయొచ్చు. సో ఎక్స్ ఈక్వల్ టు బి క్యూ అని ప్రూవ్ చేయాలి మనం. సో చూడండి, కన్సిడర్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ. ఫర్ ఎక్స్ కామా బి బిలాంగ్స్ టు యూ, ఎక్స్ అనేది బి అనేది యూలో తీసుకోండి. దేర్ ఎగ్జిస్ట్ క్యూ కామా ఆర్ అనేది జెడ్లో తీసుకోండి, ఇంటీజర్స్. బై డివిజన్ అల్గారిథం ఇక్కడ మనం డివిజన్ అల్గారిథం తీసుకోవాలి. డివిజన్ అల్గారిథం ఏం చెప్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని చెప్తుంది. వేర్ జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. డివిజన్ అల్గారిథం అంటే అర్థం ఏంటి? చూడండి, ఎక్స్ అనేది మధ్యలో తీసుకున్నాం, బి అని మధ్యలో తీసుకున్నాం, దీన్ని క్యూ అంటాం, మిగిలిన దాన్ని రిమైండర్ అంటాం. అర్థమైందా? ఎక్స్ అనే నెంబర్ మధ్యలో తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఏమంటాం? డివిడెండ్ అంటాం, దీన్ని డివైజర్ అంటాం, దీన్ని కోషెంట్ అంటాం, దీన్ని రిమైండర్ అంటాం. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సపోజ్కి 15 ఉంది, 15ని 2తో మల్టిప్లై చేయాలి, 2తో డివైడ్ చేయాలి. 2 ఇంటూ 7 ఎంత? 14. రిమైండర్ ఎంత? 1. అంటే మనం డివిడెండ్ ఈక్వల్ టు అంటే 15 ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ అంటే 2 ఇంటూ 7 ప్లస్ రిమైండర్ ప్లస్ 1 అని రాయొచ్చు. 2 ఇంటూ 7 14 ప్లస్ 1 50 సరిపోయిందా లేదా? అంటే ఇక్కడ ఎక్స్ బదులు 15 ఉంది, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ అంటే అది రాయొచ్చు. దీన్ని మనం ఏమంటాం? డివిజన్ అల్గారిథం అంటాం. ఇక్కడ ఆ రిమైండర్ వాల్యూ 0కి బీకి మధ్యన ఉంటుంది. ఓకేనా? ఇది డివిజన్ అల్గారిథం అంటాం. అర్థమైందా? సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎక్స్ ఈక్వల్ టు బీక్యూ అని ప్రూవ్ చేయాలి. అంటే ఆర్ వాల్యూ 0 అయిపోతుంది. అర్థమైందా? సో ఎలా చూడండి, సో మనం ఏం చేస్తాం? ఫస్ట్ యూ అనేది 0 కాదని తీసుకున్నాం. అప్పుడు ఏ యూలో ఉంటే మైనస్ ఏ కూడా యూలో ఉంటుంది. అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాలి. అంటే పాజిటివ్ సెట్ ఎంటీ కాదు, మనం పాజిటివ్ సెట్ తీసుకోవచ్చు. సో మనం బై వెలాటిన్ ప్రిన్సిపల్ ఎవ్రీ పాజిటివ్ సెట్కి లీస్ట్ నెంబర్ ఉంటుంది బి అనుకున్నాం. మనం యూ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. యూలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. బై డివిజన్ అల్గారిథం ఎక్స్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రాస్తాం. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ అనేది ఆర్లో తీసుకోండి. ఎక్స్ బిలాంగ్స్ టు యూ, యూలో కదా తీసుకున్నాం. అండ్ బి బిలాంగ్స్ టు యూ. మరి చూడండి, ఇక్కడ బి అనేది యూలో తీసుకున్నాము, క్యూ అనేది జెడ్లో తీసుకున్నాం. అంటే ఇక్కడ ఆర్ అంటే ఏదో సెట్ అవ్వచ్చు. బి అనేది ఐడియల్లో తీసుకున్నాం, క్యూ అనేది జెడ్లో తీసుకున్నాం. కాబట్టి బై డెఫినేషన్ ఆఫ్ ఐడియల్ అండ్ యూ ఈజ్ ఐడియల్ ఎంప్లాయీస్ బై డెఫినేషన్ ఆఫ్ ఐడియల్ రెండు మల్టిప్లై చేసినా కూడా యూలో ఉంటుంది. ఇది ఐడియల్ డెఫినేషన్. ఐడియల్ అంటే ఏంటి? యూలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, రెండు గుణిస్తే యూలో ఉండాలి. అదాన్ని ఐడియల్ అంటాం. అలా ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ అనేది యూలో ఉంది, ఉందా యూలో? అలాగే బీక్యూ అనేది యూలో ఉంది, ఉందా యూలో? కాబట్టి ఎక్స్ మైనస్ బీక్యూ కూడా యూలో ఉంటుంది. ఐడియల్ యొక్క ఫస్ట్ డెఫినేషన్ అది.
ఐడియల్కి 2 డెఫినేషన్ ఉన్నాయి. ఐడియల్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏ అనేది యూలో తీసుకుని బి అనేది యూలో తీసుకుంటే రెండు మైనస్ చేసిన యూలో ఉండాలి. చూడండి ఇక్కడ యూ ఏ ఎక్స్ అనేది యూలో తీసుకున్నాం, బీక్యూ అనేది యూలో తీసుకున్నాం, రెండు మైనస్ చేసిన యూలో ఉండాలి బై ఐడియల్ డెఫినేషన్. సిన్స్ యూ ఈజ్ ఐడియల్, యూ ఈజ్ ఐడియల్ కాబట్టి అలా ఉండాలి. అలాగే యూలో ఒక ఎలిమెంట్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే రెండు మల్టిప్లై చేస్తే యూలో ఉండాలి. ఇది ఐడియల్ యొక్క సెకండ్ కండిషన్. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ మైనస్ బీక్యూ దేంట్లో ఉంది? యూలో ఉంది. అంటే ఎక్స్ మైనస్ బీక్యూ అంటే ఏమైనా దీని నుంచి ఈ బీక్యూ తీసుకొచ్చింది ఆర్ అవుతుంది. అంటే ఆర్ బిలాంగ్స్ టు యూ. అర్థమైందా? ఇక్కడ చూడండి ఆర్ అనేది యూలో ఉంది, అవునా? ఇక్కడ చూడండి బి అనేది ఏం తీసుకున్నాం? లీస్ట్ నెంబర్ తీసుకున్నాం. అంటే యూ ప్లస్లో అంతకంటే తక్కువ ఉండకూడదు, ఇంకా బి కంటే తక్కువ ఏది ఉండకూడదు. కానీ ఇక్కడ ఏముంది? ఆర్ అనేది యూలో ఉంది. యూలో ఉంది కాబట్టి ఆర్ అనేది బి కంటే పెద్ద అవ్వాలి, అంతేనా? అంటే చూడండి, ఎందుకంటే యూ ప్లస్లో లీస్ట్ ఎలిమెంట్ బీనే. ఆర్ అనేది యూలో ఉంది కాబట్టి యూలో ఏ ఎలిమెంట్ ఉన్నా బి కంటే తక్కువే ఉండాలి, నా కదా? అంటే ఆర్ అనేది బి కన్నా ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. బి అనేది లీస్ట్ ఉండాలి, ఇది హైయెస్ట్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? బట్ 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ బి. బి కంటే ఆర్ తక్కువ ఉంది, అంటే ఆర్ అనేది అసలు ఉండకూడదు. ఈ కండిషన్ ప్రకారం బి అనేది లీస్ట్, కానీ ఇక్కడ ఆర్ లెస్ దెన్ బి ఉంది కాబట్టి సిన్స్ పి ఈజ్ లీస్ట్ అండ్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. చూడండి బి అనేది లీస్ట్ పాజిటివ్ అవ్వాలి. అంటే సపోజ్ 1 అనుకోండి, ఆర్ అనేది యూలో ఉంది కాబట్టి ఆర్ వాల్యూ 1 దాటకూడదు. అర్థమైందా? సో ఆర్ లెస్ దెన్ బి కాబట్టి ఆర్ వాల్యూ ఖచ్చితంగా 0 అయిపోయింది. ఆర్ లెస్ దెన్ బి కాబట్టి బి వాల్యూ ఆర్ కంటే చిన్నది. దీని ప్రకారం ఆర్ కంటే చిన్నదే తీసుకోవాలంటే 0 అయిపోవాలన్నమాట, వేరే ఆప్షన్ లేదు. సో ఆర్ వాల్యూ 0 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? పీ మల్టిపుల్గా రాసామా లేదా ఎక్స్ని? అంటే యూలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఏ రాసాం? బి యొక్క మల్టిపుల్గా రాసాం. దేర్ఫోర్ యూ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ ఆఫ్ జెడ్. చూసారా? జెడ్లో ఒక ఐడియల్ తీసుకున్నది ఏమైపోయింది? ప్రిన్సిపల్ ఐడియల్. దేర్ఫోర్ every ideal of Z is principal ideal. అర్థమైందా? థ్యాంక్ యూ.